సరే, మేము వెళ్ళొస్తాం. అలాగే అన్నయ్య గారు. తీసుకోండి. వస్తాను ఆంటీ. జాగ్రత్త ఆంటీ. అలాగే తల్లి. ఏమైందమ్మా? ఇంకా పెయిన్గా ఉందా? డాక్టర్ని పిలవనా? వద్దురా. లోకమంతా నిన్ను అనుమానించినా నేను అనుమానించకూడదు. అయినా నువ్వు పిల్లల్ని కొట్టావంటే నేనెలారా నమ్మాను? నువ్వు నా పెంపకంరా. మీ నాన్న నమ్మకం, మీ నాన్నగారి పేరు నిలబెడతావు కానీ చెడగొట్టవు. అలాగే గురువు స్థానానికి ఎప్పటికీ నా కొడుకు మచ్చ తీసుకురాడు. ఏంటండి కోడలు పిల్ల ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మరొకసారి చెయ్యవే. ఇందాకటి నుండి ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయట్లేదు. తెలియని వాళ్ళు వీడియో కాల్ ఎందుకు చేస్తారు? తెలిసిన వాళ్ళైతే నా దగ్గర నంబర్ ఉంటుంది కదా వదినా. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఏమైంది? ఎందుకులే అని. సర్లే, నేను చూస్తాను. ఎవరు? నేనమ్మా, గౌరీ చిన్నమ్మని. పిన్ని మీరా? అవును, మా కోడలు పిల్ల లేదా? ఉంది పిన్ని. ఇదిగోండి పిన్ని, ఇస్తున్నా. బావున్నావా కోడలు పిల్ల? బాగున్నాను ఆంటీ. ఆంటీ ఏంటమ్మా చండాలంగా? అత్తయ్య అని పిలువు. సరే ఆంటీ. అమ్మా నిధి, ఎవరు? నిధి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య. నాన్న, ఇవన్నీ నీకోసమేనమ్మా. ఆడవాళ్ల షాపింగ్ అంటేనే ఆమడ దూరం ఉండే నా కొడుకు నీకోసం ఇవన్నీ దగ్గరుండి మరీ సెలెక్ట్ చేశాడు. సరిపోకపోతే చెప్పమ్మా, ఇంకో కేజీ కొంటాం. నా కోడలంత మొయ్యలేదులేండి, అసలే సున్నితమైతేను. అమ్మ నిధి, ఇంకేమైనా కావాలా? సరేనమ్మా, రేపు బాగా నిద్రపో. ఎల్లుండి ఎంగేజ్మెంట్ ఫోటోల్లో బాగా రావాలి కదా. అలాగే అండి, ఉంటాను. సరేనమ్మా. నిజంగా మన నిధి చాలా అదృష్టవంతురాలు మావయ్య. విద్యలాగా కాదు, విద్య రాతే బావుంటే ఇంత బంగారం లాంటి సంబంధం వదులుకునేదా? నేనెప్పుడు కోట్ల ఆస్తిని, బంగారాన్ని కోరుకోలేదు వదినా. కోరుకోను కూడా. నువ్వు అనుకోవు, కానీ ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు కదా. ఆదినారాయణ గారు చిన్న కూతుర్ని కోటీశ్వర్ల ఇంటికిచ్చి పెద్ద కూతుర్ని కటిక పేదవాళ్లకిచ్చారని చెప్పేసి చెవులు కొరుక్కుంటారు కదా.
అంటే ఎవరైతే అనుకుంటారని నచ్చకుండా పెళ్ళేలా చేసుకుంటుంది వదినా? అక్కని వెనకేసుకు రావడం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించు మధు. ఇప్పుడంటే సరే, రేపొద్దున మీ అక్కకి పిల్లలు పుట్టిన తర్వాత ఒంటి మీద గాజులు, మెళ్ళో తాళిబొట్టు, తాడు అన్నీ అమ్మి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితే వస్తే నా కూతురికి నేనున్నానమ్మా. అదే వాళ్ళ ధైర్యం కూడా మావయ్య గారు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ వదినా. ఎలా అయినా ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతకగలను. సర్లే, నాకెందుకులేమ్మా, నీ మంచి కోరి చెప్పాను. ఎల్లుండి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చేటప్పుడు చేతులకి గాజులు, మెళ్ళోకి ఒక చైన్ అయినా తెమ్మని చెప్పు. నలుగురిలో పరువు పోకుండా ఉంటుంది. మనదా వదినా? అంతేగా, వాళ్ళకెలాగో లేదు కదా. మీ అన్నయ్య మావయ్య గారు అప్పటికీ ఈ సంబంధం వద్దని చెప్తూనే ఉన్నారు. వింటే కదా. విద్య తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలీదు గాని మావయ్య గారి పరువు పోవడానికి మాత్రం కారణం అవుతుంది. మీ వదిన మాటలు మనసు బాధ పెట్టేలా ఉన్నా వాటిల్లో కొన్ని నిజాలున్నాయమ్మా. పెళ్లి, పేరంటాలు, సీమంతం, పిల్లలు, వాళ్ల చదువులు, ఇలా ప్రతి విషయంలో కూడా ఆ గణపతి వాళ్ళకి, విఘ్నేష్ వాళ్ళకి తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందమ్మా. డబ్బును బట్టే సమాజంలో గౌరవం ఇస్తారమ్మా. ఏమీ లేని వాళ్ళని పలకరించడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడ సాయం అడుగుతారో అని. నాన్న, కోట్ల ఆస్తి, నగలు, గౌరవాలు అన్ని చదువు ముందు చిన్నవే నాన్న. చదువు చెప్పే గురువే నా భర్త అవుతుంటే అంతకంటే గొప్ప ఆస్తి ఏముంటుంది నాన్న? అసలు గురువుకిచ్చే గౌరవం ఎవరికి ఎవరు ఇవ్వరు నాన్న. అలాంటి గురువు నా పక్కనుంటే నా గౌరవం పెరుగుతుంది. అది చాలు నాన్న నాకు. నీకేమైంది డల్గా ఉన్నావు? ఆ నగులు సరిపోలేదా, నచ్చలేదా? అందుకాదు నేను డల్గా ఉంది. వాళ్ళు నగలు చూపించి ప్రేమగా చూసుకుంటామంటున్నారు, కానీ పెళ్లి చేసుకోబోయేవాడు కనీసం పలకరించాలి కదా వదినా. నువ్వేమో స్పీడు, అతనేమో ఇంట్రోవర్ట్. మీ ఇద్దరికి ముడేసి ఆ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఏమో. నా తలరాతిలా అవ్వడానికి కారణం నువ్వే విద్యక్క. నిన్ను మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టను. చూసావు మావయ్య, నన్ను అరెస్ట్ చేశారా అనుకుని అమ్మ హాస్పిటల్ పాలైంది. సమయానికి పక్కన విద్య ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే రేపు పొద్దున నేను మాస్టర్ని కాదు అనే నిజం అమ్మకు తెలిస్తే ఖచ్చితంగా అమ్మ గుండె పగిలిపోతుంది. ఏ డాక్టర్ కూడా అమ్మను బతికించలేడు. మీ అమ్మకి నిజం తెలిసేలోపు నువ్వు టీచర్ అయిపోతావు అల్లుడు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు రోజు రోజుకి నమ్మకం పోతుంది మావయ్య. 3 ఏళ్ళుగా నేను ఎంత కష్టపడుతున్నా నేను పాస్ అవ్వట్లేదు. అల్లుడు, ఇంకా ఇష్యం వదిలే, వెళ్దాంపా. అత్తయ్య, ఈ సమయంలో ఇలా అడగటం తప్పే, కానీ తప్పడం లేదు. మా పెళ్ళప్పుడు మీ పరిస్థితి అస్సలు బాగాలేదు. అయినా సర్దుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయా.
ఇప్పుడు లాటరీ తగిలినట్టు ఆదినారాయణ సంబంధం కుదిరింది. పైగా మీ ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. అందుకని నాచుతారే, నా మీద అరవడం కాదు, మా అమ్మ వాళ్ళని అడిగితే కదా కట్నం డబ్బులు వచ్చేది. మీరేం అడగాలనుకుంటున్నారో అడిగేయండి. నువ్వు బావ వేర్వేరు కాదు కదక్క. బావకి కొంచెమైనా మొహమాటం ఉంటుంది, నీకుండదుగా. నీ మనసులో ఏముందో కక్కే. అమ్మా, అది మరేం లేదమ్మా, మాకు కొన్ని అప్పులున్నాయి. గణపతికి మంచి సంబంధం కుదిరింది. కట్న కానుకలు గట్టిగానే ముట్ట చెప్తారు. ఆ డబ్బులు ముట్టగానే మాకివ్వాల్సిన కట్నం డబ్బులు ఓ 5 రూపాయల వడ్డీ వేసి మాకిచ్చేయండి. అబ్బో ధర్మోడ్డి. అవును మావయ్య, నా పెళ్లిలో కూడా నాకేమీ పెట్టలేదు. వాళ్లతో ఆడపడుచు కట్నం గురించి మాట్లాడండి. ఇంకా ఆ కోటేశ్వర్ల సంబంధం చేసుకుంటూ మీ తమ్ముడు నీకేం నగలు చేయించలేదా అని నలుగురు అంటే ఏం సమాధానం చెప్తుంది చెప్పండి? అక్క, ఈ సమయంలో ఇవన్నీ అవసరమా? అసలే అమ్మ హాస్పిటల్ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వచ్చింది. నువ్వాగిందు వాళ్ల భయం కూడా అదే. నాకు ఆరోగ్యం బాగాలేదు కదా, రేపు నేను పోతే వాళ్ళకిస్తానన్న డబ్బులు ఎక్కడ పోతాయో అని భయం. గొప్ప సంబంధం అని అక్క పెళ్ళప్పుడు వరాలు కురిపించావు. ఇప్పుడు కుబేరుడికి వెంకటేశ్వర స్వామి బాకీ పడ్డట్టు పడ్డావు. నిజంరా సుబ్బు, బాగా గుర్తు చేసావు. మీ బావగారు పెళ్లికి ముందు రియల్ ఎస్టేట్ ఓనర్ అని చెప్పాడు. అందుకే అక్క మాటిచ్చింది. పెళ్ళి అయ్యాక తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని. నీలాటోడికి మా అమ్మాయిని ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ నగలు కట్నాలు నా లొంగిలోతి. ఇదిగో బ్రదరు, నీకు పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో తెలియదు అనుకుంటా. 99% పెళ్లిళ్ళు జరిగేవన్నీ అబద్ధాలతోనే. అందుకే చాలా మంది భార్యాభర్తలు సఖ్యతగా ఉండలేకపోతున్నారు, విడిపోతున్నారు. నిజంగా బుద్ధున్నవాడెవడు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోడు. పుట్టింటి పరువు పోతుందని చాలా మంది ఆడపిల్లలు సరిపెట్టుకుంటూ ఉంటున్నారు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్న ఎవరికైనా భార్య మనసులో సరైన గౌరవం ఉండదు. ఇలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుని ఆడపిల్ల కుటుంబాన్ని బాధపెట్టడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతేనే బాగుంటుంది. మీరు ఆశపడ్డారు, నేను ఆశపడ్డాను. జరిగిందేదో జరిగిపోయింది. మాకివ్వాల్సింది మాకు ఇచ్చేయండి. అలాగే మీ కొడుకు పెళ్లికి ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారో చెప్పండి. ఇంట్లో ఇళ్ళు రాబందుల్లా పీక్కు తింటుంటే బయటమ్మాయి అయిన విద్య తన బంగారు గాజులు నమ్మి మా అక్కకి పానం పోసింది. ఇసువంటప్పుడే ఇంటోళ్ళకన్నా బయటోళ్లే ఎంతో నయమనిపిస్తుంది. శ్రీశైలం, ఏంట్రా నువ్వనేది? నిజమక్క, మేము ఎవరో ఆసుపత్రిలో డబ్బు కట్టలేదు. గణపతి, ఆడపిల్ల సొమ్ము ఉంచుకోకూడదు. అడగకుండానే సాయం చేసిన దేవతకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ బంగారాన్ని తిరిగిచ్చేద్దాన్రా. పెళ్లికి ముందే అంత బంగారం అమ్మిందంటే పెళ్లికి ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారో? ఈ పెళ్లి జరిగినప్పుడులే బావా.
అంటే జరగదంటావా? ఏదవా గోల, ఎప్పుడు ఒకటే గోల, ప్రశాంతంగా ఉండెవరో. కేసు పెట్టాలి తమ్ముడు. అర్థమైంది. నువ్వు తెలియనోడే తమ్ముడు, ఇలాంటివి బాగా అర్థం చేసుకుంటావు. ఇందు అమ్మని తీసుకెళ్ళు. సరే. ఏట్రా ఆలోచించరావు? అమ్మ మాటలు విని హలో హలో, ఆంటీ గారికి ఎలా ఉంది? ఇంతకు ముందే ఇంటికి తీసుకొచ్చాం, నిద్రపోతున్నారు. అవునా? మీతో ఒక విషయం. రై సుబ్బు ఎక్కడ్రా? రేయ్యా, అసలు నువ్వెవరో? ఈ షాపు ఓనర్ని. అవునా, సారీ సార్. సుబ్బుగాడు ఎక్కడున్నాడు? తెలీదు సార్. ఈ షాప్ నాకు లీజుకి ఇచ్చి నెల నెల వచ్చి డబ్బులు తీసుకెళ్తుంటాడు. నా షాపు లీజుకి తీసుకొని తిరిగి నీకు లీజుకిచ్చి వాడు డబ్బులు తీసుకుంటూ నాకు పంగనామాలు పెడతాడా? రే సుబ్బు, రై ఆగ్రా సుబ్బు, ఇట్రా. రాయ్, ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావురా? నిన్ను చంపడానికి ఒక్క క్షణం కూడా పట్టదు నాకు. అన్నా, ఇంత చిన్న విషయానికి కత్తులు చంపడాలు ఎందుకన్నా? నీ తమ్ముడు లాంటివన్నా అన్నా, ఒక్క 2 రోజులు టైం ఇవ్వన్నా. అప్పుడు ఇవ్వకపోతే ఇదే కత్తితో నేను పొడుచుకుని చచ్చిపోతా. ఓకేనా? కత్తి లోపల పెట్టన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, లోపల పెట్టు. రై, నిన్ను చంపి ఇంకో 1,00,000 కాదనుకుంటే నీ శవాన్ని కూడా మాయం చేసేవాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. మర్యాదగా నువ్వు చెప్పినట్టు 2 రోజుల్లో నాకు ఇవ్వాల్సిన 2 లక్షల రూపాయలు ఇచ్చి నెల 5వ తారీఖు రెంట్ కట్టలేదనుకో, చెప్పా కదా, నీ శవం కూడా దొరకదు. జాగ్రత్త. అలాగే అన్నా, ఇచ్చేస్తా. నేను మీ జీవితంలోకి రావడం ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ మీరు నా జీవితంలోకి వస్తుండడం నా అదృష్టం విద్య. మునీశ్వర్ సారు ఇప్పుడు నన్ను చూశాడంటే ఏదో ఒకటి అంటాడు. పైగా విద్య వస్తుంది. ఇప్పుడు ఎలా?
ఇది గణపతి బైక్లా ఉంది. స్కూల్ టైం అవుతుంటే ఇక్కడెక్కడున్నాడు వీడు? గణపతి, 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 ఒరే గణపతి. చచ్చాను. సార్ మీరా? ఆ స్వీట్ వాయిస్ ఇంకెవరిదో అనుకున్నాను. మాస్టారు